ఓం ధూమ్ దుర్గాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈ 2025 సంవత్సరంలో దసరా దేవి శరన్నవరాత్రులు ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటాయి, అలాగే విజయదశమి దసరా పండుగ ఎప్పుడు, ఈ సంవత్సరం అమ్మవారి నవరాత్రుల్లో 11 రోజులు ఎందుకు జరుపుకోవాలి, ఈ 11 రోజులు అమ్మవారి అవతారాలు, అలంకారాలు, వాటి విశేషతలు, నైవేద్యాలు, పుష్పాలు, చీర రంగులు, శ్లోకాలు అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆశ్వేజ మాసంలో వచ్చే ఈ నవరాత్రులలో దుర్గాదేవిని పూజిస్తాం. చెడుపై మంచి సాధించిన ప్రతీకగా ఈ నవరాత్రులు జరుపుకుంటాం. ఈ నవరాత్రుల్లో అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం ఎత్తి 9 రోజుల పాటు భీకర యుద్ధం చేసి మహిషాసురుడు అనే రాక్షసుని వధిస్తుంది. అందుకు 10వ రోజున విజయదశమి పండుగను జరుపుకుంటాం. ఈ నవరాత్రులలో సాక్షాత్తు దుర్గాదేవి అమ్మవారు భూమిపైకి వచ్చి భక్తులను రక్షించి కాపాడి తన అనుగ్రహం ఇస్తుందని ఒక నమ్మకం కూడా ఉంది. సాధారణంగా నవరాత్రుల్లో అమ్మవారిని 9 రాత్రులు 10 అలంకారాల్లో పూజిస్తాం. అయితే ఈ సంవత్సరం మనకి 11 రోజుల పాటు దేవీ నవరాత్రులు ఉంటాయని, 11 అలంకారాల్లో అమ్మవారిని పూజించాలని పండితులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం తిథి వృద్ధి చెందడం వలన మనకి నవరాత్రులు 11 రోజులు అయితే వచ్చాయని పండితుల వాక్కు. అయితే సాధారణంగా ఈ దేవీ శరన్నవరాత్రులు ప్రతి సంవత్సరము కూడా మహాలయ అమావాస్య తర్వాత రోజు అంటే ఆశ్వీజ శుద్ధ పాడ్యమి తిథితో ప్రారంభమయ్యి ఆశ్వీజ శుద్ధ నవమి తిథి వరకు ఉంటాయి. 10వ రోజైన విజయదశమి వరకు ఈ 10 రోజులు కూడా జరుపుకునే పండుగ ఈ దసరా దేవి శరన్నవరాత్రుల పండుగ. అయితే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారివి 10 అలంకారాలు అయితే ఉంటాయి. కానీ 2025 సంవత్సరంలో మనకి అమ్మవారివి 11 అలంకారాలు అయితే వస్తాయి. ఆ అలంకారాలు ఏమిటి, ఏ రోజు ఏ అలంకారాలు అమ్మవారిని పూజించాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా దేవి శరన్నవరాత్రులు ప్రారంభం మరియు ముగింపు తేదీల గురించి తెలుసుకుందాం. స్వస్తి చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం ఆశ్వీజ మాసం శరదృతువు శుక్లపక్షం పాడ్యమి తిథి ప్రారంభం 2025 సెప్టెంబర్ 22 సోమవారం నుండి 2025 అక్టోబర్ 1వ తేదీ బుధవారం వరకు నవరాత్రులు అయితే ఉంటాయి. అక్టోబర్ 2 మంగళవారం దశమి తిథి రోజున విజయదశమి పండుగనైతే జరుపుకోవాలి. ఈ 2025 సంవత్సరంలో దసరా శరన్నవరాత్రులు 11 రోజులు వచ్చాయి కాబట్టి అమ్మవారు 11 అవతారాల్లో దర్శనమిస్తారు. మొదటి రోజు సెప్టెంబర్ 22 సోమవారం ఆశ్వీజ శుద్ధ పాడ్యమి తిథి. ఈ రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. త్రిపుర సుందరీదేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత కనుక ఈవిడ షోడశ విద్యకు అధిష్టాన దేవత కాబట్టి అందుకే ఉపాసకులు త్రిపుర సుందరి అనుగ్రహం కోసం బాల అర్చన అయితే చేస్తారు. ఈ రోజున 2 సంవత్సరాల నుండి 11 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజ నిర్వహించాలి. అలాగే ఈ రోజు నవరాత్రి మొదటి రోజు కనుక పీఠం ఏర్పాటు చేసి కలశ స్థాపన, అఖండ దీపారాధన ఈ రోజు నుండే ప్రారంభించాలి. ఈ రోజు అమ్మవారిని లేత గులాబీ రంగు చీరలో అలంకరించి ఎర్రని మందారాలు, గులాబీలు, తుమ్మి పువ్వులతో పూజించి బెల్లం పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అమ్మవారికి పూజ చేసేటప్పుడు బాల స్తోత్రాలు, అష్టోత్తరాలు, శ్లోకాలు చదువుకుంటూ లేదంటే ఓం శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి నమః అని అనుకుంటూ మీరు పూజ చేసుకుని పూజానంతరం తాంబూలంలో ఎర్రని రౌకెల గుడ్డను పెట్టి ఎవరైనా ముత్తైదులకు తాంబూలం ఇవ్వాలి. ఈ విధంగా నవరాత్రి మొదటి రోజున బాలా త్రిపుర సుందరీదేవిని పూజించడం వలన కార్యసిద్ధి, ధనధాన్యాభివృద్ధి, సత్సంతానం కలుగుతుంది. ఇంకా శత్రుపీడ తొలగిపోతుంది. నవరాత్రి 2వ రోజు సెప్టెంబర్ 23 మంగళవారం ఆశ్వీజ శుద్ధ విద్యా తిథి. ఈ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. వేద స్వరూపిణి గాయత్రీదేవి, అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రి మంత్రం. గాయత్రీదేవి అమ్మవారు 5 ముఖాలు కలిగి చేతుల్లో శంఖ, చక్ర, గద, అంకుశాలను ధరించి దర్శనమిస్తుంది. గాయత్రి ఉపాసన వలన మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. గాయత్రి మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం కూడా దక్కుతుంది. ఈ రోజు అమ్మవారికి నారింజ రంగు లేక కనకాంబర రంగు చీరను అలంకరించి తామర పువ్వులతోటి, కలువ పువ్వులతోటి పూజించి నిమ్మకాయ పులిహోరను నైవేద్యంగా సమర్పించి పూజానంతరం ఎర్రని గాజులు దానంగా ఇవ్వాలి. అమ్మవారికి పూజ చేసేటప్పుడు గాయత్రి కవచం, అష్టోత్తరాలు, స్తోత్రాలు చదువుకుంటూ లేకుంటే ఓం శ్రీ గాయత్రీదేవి నమః అని అనుకుంటూ పూజ చేయాలి. ఈ రోజు అమ్మవారిని పూజించడం వలన బుద్ధి, జ్ఞానం, తేజస్సు కలుగుతుంది. అలాగే అనారోగ్య సమస్యలు ఉంటే తొలగిపోతాయి. నవరాత్రి 3వ రోజు సెప్టెంబర్ 24 బుధవారం ఆశ్వీజ శుద్ధ తదియా తిథి. ఈ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తారు. ప్రాణికోటికి జీవనాధారమైనది అన్నం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాము. సాక్షాత్తు పరమేశ్వరుడికి భిక్ష పెట్టిన దేవత శ్రీ అన్నపూర్ణాదేవి తల్లి. ఈ అమ్మవారిని పూజిస్తే ధనధాన్య వృద్ధి, ఐశ్వర్య
ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. అన్నపూర్ణాదేవి ధరించినటువంటి అక్షయ పాత్ర అక్షయ శుభాలను ఇస్తుంది. ఈ రోజు అమ్మవారికి గంధం రంగు చీర అలంకరించి మల్లె పువ్వులతోటి పొగడ పువ్వులతోటి పూజించి కొబ్బరి అన్నం గారెలు దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలి. పూజానంతరం లేని వారికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాలి. పూజ చేసేటప్పుడు అన్నపూర్ణాదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలు శ్లోకాలు చదువుకుంటూ పూజ చేయాలి. లేదంటే ఓం శ్రీ అన్నపూర్ణాదేవి నమః అని అనుకుంటూ పూజ చేసుకోవచ్చు. నవరాత్రి 4వ రోజు సెప్టెంబర్ 25 గురువారం ఆశ్వీజ శుద్ధ చవితి తిథి. ఈ రోజు అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి రూపంలో దర్శనమిస్తారు. ఈ 2025 సంవత్సరంలో అమ్మవారి అలంకరణలో కొత్తగా చేర్చిన అలంకారమే శ్రీ కాత్యాయని దేవి అమ్మవారి అలంకరణ. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి తిథి వృద్ధి జరిగినప్పుడు ఇలా 11 అలంకారాలు వస్తాయని మన పండితులు అయితే చెప్తున్నారు. 2016 సంవత్సరంలో ఇలాగే మనకి తిథి వృద్ధి జరిగినప్పుడు కాత్యాయని దేవి అమ్మవారి అలంకరణ అయితే ఈ నవరాత్రుల్లో చేర్చారటండి. ఇప్పుడు కూడా తిథి వృద్ధి జరిగింది కాబట్టి అమ్మవారి అలంకరణను మనకి నవరాత్రుల్లో చేర్చారని పండితులు అయితే చెప్తున్నారు. ఈ రోజు అమ్మవారికి పసుపు రంగు చీర అలంకరించి మందార పువ్వులతోటి మల్లె పువ్వులతోటి అమ్మవారిని పూజించి పాయసం రవ్వ కేసరిని నైవేద్యంగా నివేదించి పూజానంతరం మీకు తోచినటువంటి ద్రవ్యాలను పేదవారికి దానంగా ఇచ్చి పూజ చేసేటప్పుడు శ్రీ కాత్యాయని దేవి అమ్మవారికి సంబంధించినటువంటి శ్లోకాలు స్తోత్రాలు చదువుకుంటూ లేకుంటే ఓం శ్రీ కాత్యాయని దేవియే నమః అని అనుకుంటూ పూజ చేసుకోవాలి. ఈ రోజు అమ్మవారిని పూజించడం వలన విజయ ధైర్యాలు కలుగుతాయి. అలాగే శీఘ్ర వివాహం కోరుకున్న భాగస్వామిని పొందవచ్చు. నవరాత్రి 5వ రోజు సెప్టెంబర్ 26 శుక్రవారం ఆశ్వీజ శుద్ధ చవితి తిథి. ఈ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. లక్ష్మీదేవి అమ్మవారు ఐశ్వర్యకారిణి, సర్వమంగళ స్వరూపిణి, అష్టలక్ష్ముల సమిష్టి స్వరూపమే శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా అయితే చెప్తారు. మహాలక్ష్మి ఉపాసన వలన ఫలితం శీఘ్రంగా ఉంటుంది. అమ్మవారికి ఈ రోజు గులాబీ రంగు చీర అలంకరించి తామర పువ్వులతోటి కలువ పువ్వులతోటి గులాబీ పువ్వులతోటి పూజించి క్షీర అన్నం పూర్ణం బూరెలు రవ్వ కేసరిని నివేదించి పూజ అనంతరం పేద బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి పూజ చేసేటప్పుడు మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించినటువంటి శ్లోకాలు స్తోత్రాలు చదువుకోవాలి. లేకుంటే ఓం శ్రీ మహాలక్ష్మీ దేవి నమః అని అనుకుంటూ అయినా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. ఈ రోజు అమ్మవారిని పూజించడం వలన అఖండ సౌభాగ్యం అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయి. నవరాత్రి 6వ రోజు సెప్టెంబర్ 27 శనివారం ఆశ్వీజ శుద్ధ పంచమి తిథి. ఈ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. త్రిపురాత్రయంలో లలితాదేవి అమ్మవారు 2వ శక్తిగా ఉంటుంది. దేవి ఉపాసకులకు ముఖ్య దేవతగా అమ్మవారు ఉంటారు. అమ్మవారు హస్తాన చెరుకుగడ విల్లు పాశాంకుశాలు ధరించి భక్తులకు వరాలను ఇస్తుంది. అమ్మవారు విద్యా స్వరూపిణి, మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదించే సర్వమంగళ స్వరూపిణి. అమ్మవారి అనుగ్రహం కోసం సువాసిని పూజ నిర్వహించుకోవాలి. ఈ రోజు అమ్మవారికి బంగారు రంగు చీర అలంకరించి కలువ పువ్వులతోటి ఎర్రటి గులాబీలు మందార పుష్పాలతోటి పూజించి చక్కెర పొంగిలి పరమాన్నం నైవేద్యంగా సమర్పించి పూజానంతరం మీ శక్తి కొలిది లలితా సహస్రనామ పుస్తకాలు దానం చేయాలి. పూజ చేసేటప్పుడు లలితాదేవి అమ్మవారికి సంబంధించినటువంటి శ్లోకాలు స్తోత్రాలు అన్ని చదువుకుంటూ అమ్మవారికి పూజ చేయాలి. లేదంటే ఓం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి నమః అని అనుకుంటూ అయినా పూజ చేసుకోవచ్చు. అమ్మవారిని ఈ విధంగా పూజించడం వల్ల అఖండ కీర్తి సకల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. నవరాత్రి 7వ రోజు సెప్టెంబర్ 28 ఆదివారం ఆశ్వీజ శుద్ధ షష్ఠి తిథి. ఈ రోజు అమ్మవారు శ్రీ మహాచండీ దేవి అలంకారంలో దర్శనమిస్తారు. ఈ అమ్మవారిని పూజించడం వలన మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఈ రోజు అమ్మవారికి పసుపు రంగు కానీ బంగారు రంగు చీర కానీ అలంకరించి పసుపు రంగు పుష్పాలతో పూజించి కట్టె పొంగలి కానీ చలిమిడి వడపప్పు పానకం కానీ నివేదించి పూజానంతరం పేద బ్రాహ్మణులకి స్వయంపాక దానం ఇచ్చి అమ్మవారి శ్లోకాలు స్తోత్రాలు చదువుకోవాలి. లేదు అంటే ఓం శ్రీ మహాచండీ దేవి నమః అని అనుకుంటూ అమ్మవారికి పూజ చేసుకోవాలి. ఈ విధంగా అమ్మవారిని పూజించడం వలన శత్రుపీడ భీతి తొలగుతాయి. నవరాత్రి 8వ రోజు సెప్టెంబర్ 29 సోమవారం ఆశ్వీజ శుద్ధ సప్తమి తిథి. ఈ రోజు మూల నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. దేవి శరన్నవరాత్రుల్లో మూల నక్షత్రానికి చాలా విశిష్టత అయితే ఉంది. ఈ రోజు జగన్మాత అయినటువంటి చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తుంది. బ్రహ్మ చైతన్య స్వరూపినిగా శ్రీ సరస్వతీదేవిని పురాణాలు అభివర్ణిస్తాయి. త్రిశక్తి స్వరూపాల్లో 3వ శక్తి స్వరూపినిగా సరస్వతీదేవి అమ్మవారు ఉంటారు. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత ఈ అమ్మవారు. ఈ అమ్మను ఆరాధించడం వలన బుద్ధి వికాసం విద్యాలాభం వాక్శుద్ధి కలుగుతాయి. ఈ రోజు అమ్మవారికి తెలుపు రంగు చీరను అలంకరించి తెల్లని పుష్పాలతోటి మారేడు దళాలతోటి అర్చించి దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలి. పూజానంతరం పేద విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు దానంగా ఇవ్వాలి. పూజ చేసేటప్పుడు శ్రీ సరస్వతీదేవి అమ్మవారి యొక్క స్తోత్రాలు
శ్లోకాలు చదువుకోవాలి. లేదు అంటే శ్రీ సరస్వతీ దేవి నమః అని అనుకుంటూ పూజ చేసుకోవచ్చు. ఈ రోజు అమ్మవారిని పూజించడం వలన వాక్శుద్ధి, వాక్పటిత్వం కలుగుతాయి. నవరాత్రి 9వ రోజు సెప్టెంబర్ 30 మంగళవారం, ఆశ్వీజ శుద్ధ అష్టమి తిథి. ఈ రోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తారు. దుర్గతులను నివారించే తల్లి శ్రీ దుర్గాదేవి అమ్మవారు దుర్గముడనే రాక్షసుణ్ణి వధించిందని పురాణాలు చెప్తున్నాయి. భవబంధాల నుండి విముక్తి కలిగించి మానవుడికి మోక్షం ప్రసాదిస్తుంది ఈ అమ్మ. కోటి సూర్య ప్రభలతో వెలుగుంది ఈ అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగుతుంది, సర్వత్రా విజయం కలుగుతుంది. ఈ రోజు ఈ అమ్మవారికి ఎరుపు రంగు చీరను అలంకరించి ఎరుపు రంగు పుష్పాలతో పూజించి పులకం, కదంబాన్ని నైవేద్యంగా సమర్పించి పూజ అనంతరం ఎర్రని రవికెల గుడ్డను దానం చేయాలి. పూజ చేసేటప్పుడు అమ్మవారి యొక్క స్తోత్రాలన్నీ కూడా చదువుకోవాలి. ఒకవేళ స్తోత్రాలు ఏవి చదవడం రాకపోతే ఓం ధూమ్ దుర్గాయే నమః అని అనుకుంటూ పూజ చేసుకోవాలి. ఈ విధంగా అమ్మవారిని రోజు పూజించడం వలన శత్రుపీడ తొలగి సర్వత్రా విజయం కలుగుతుంది. ఇంకా నవరాత్రి 10వ రోజు అక్టోబర్ 1 బుధవారం, ఆశ్వీజ శుద్ధ నవమి తిథి. ఈ రోజు అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దినీ దేవి అలంకారంలో దర్శనమిస్తారు. ఈ రోజు మహర్నవమి పండుగనైతే జరుపుకుంటారు. అమ్మవారు ఆయుధాన్ని ధరించి సింహవాసిని, చండి మొదలైన అంశాలతో అమ్మవారు మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది. ఈ తల్లిని పూజిస్తే సకల దేవత అనుగ్రహం కలుగుతుంది. మహిషాసుర మర్దిని ఆరాధన వలన భయభ్రాంతులు తొలగుతాయి, సర్వకార్య సిద్ధి, విజయం కలుగుతాయి. ఈ రోజు అమ్మవారికి నీలం రంగు చీర అలంకరించి నల్లని కలువలతోటి శంకు పుష్పాలతో పూజించి చింతపండు పులిహోర, గారెలు, వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించాలి. పూజ అనంతరం పేద బ్రాహ్మణులకు స్వయంపాక దానం ఇచ్చి పూజ చేసేటప్పుడు శ్రీ మహిషాసుర మర్దినీ దేవి స్తోత్రాలు పఠించాలి. లేదు అంటే ఓం శ్రీ మహిషాసుర మర్దినీ దేవియే నమః అని అనుకుంటూ పూజ చేసుకోవాలి. ఈ విధంగా అమ్మవారిని పూజించడం వలన ఆపదలు తొలగి విజయం కలుగుతుంది. నవరాత్రి 11వ రోజు అక్టోబర్ 2 బుధవారం, ఆశ్వీజ శుద్ధ దశమి తిథి. ఈ రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో దర్శనమిస్తారు. ఈ రోజు విజయదశమి పండుగనైతే జరుపుకుంటాము. దేవి శరన్నవరాత్రులలో అమ్మవారి చివరి అలంకారమే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి అలంకారం. బ్రహ్మాండానికి ఆరాధ్య దేవతగా ఈ అమ్మవారు ఉంటారు. మహాత్రిపుర సుందరిగా అమ్మ పూజలు అందుకుంటుంది. అపరాజితా దేవిగా భక్తులు ఈ అమ్మను ఆరాధిస్తారు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులను తను కొలిచిన భక్తులకు అనుగ్రహిస్తుంది. అనంత శక్తి స్వరూపమైనటువంటి శ్రీచక్రానికి అధిష్టాన దేవత ఈ అమ్మవారు. ఈ రోజు ఈ అమ్మవారికి ఆకుపచ్చ రంగు చీర అలంకరించి ఎరుపు రంగు పుష్పాలు మరియు సుగంధభరితమైన పుష్పాలతో పూజించి మహా నైవేద్యాన్ని నివేదించి పూజ అనంతరం పూల మాలలు దానంగా ఇవ్వాలి. పూజలో అమ్మవారికి సంబంధించినటువంటి శ్లోకాలు, స్తోత్రాలు చదువుకోవాలి. లేకుంటే ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవియే నమః అని అనుకుంటూ పూజ చేసుకోవాలి. ఈ రోజు ఈ అమ్మను పూజించడం వలన భవబంధాలు తొలగి ఇహపర ముక్తి కలుగుతుంది. ఈ రోజు సమీ పూజ కూడా నిర్వహించుకోవాలి. సమీ పూజ సాయంత్రం 4:12 నుండి 7:24 లోపు నిర్వహించుకోవాలి. ఇంక ఈ రోజు విజయ ముహూర్త సమయం వచ్చేసి మధ్యాహ్నం 1:50 నుండి 2:38 వరకు ఉంది. ఈ సమయంలో ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయం తప్పకుండా కలుగుతుంది. ఈ విధంగా అమ్మవారికి ఈ రోజు పూజ చేసిన తర్వాత చీకటి పడకుండా అమ్మవారికి ఉద్వాసన చెప్పేయవచ్చు. ఉద్వాసన అంటే అమ్మవారి పూజా పీఠాన్ని ఈ రోజైతే కదిలించవచ్చు. ఈ వీడియోలో మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై తప్పకుండా ఇస్తాను. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.